హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా నాన్నగారు సంవత్సరం మొన్న శనివారం అయిందండి. ఆ వ్లాగ్ అనమాట. అయితే ఆ ముందు రోజు నేను వెళ్ళిపోయాను అనమాట. నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ నాకు తోచిన పనులేవో నేను చేశాను. దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేశాను. అంతా అదొకటి చేశాను. మిగతావన్నీ మా అమ్మ మరదలు అన్నీ చేసుకున్నారు. ఇల్లు క్లీనింగ్ చేసుకోవటం, అలాగే కిందన వాకిలు అవన్నీ కడిగి ముగ్గులు పెట్టుకోవడం, ముందు రోజు అవన్నీ కొన్ని పనులు చేసుకున్నారు. కానీ ఇల్లు అది ఇంకా కడగడం అది మరుసటి రోజు చేసుకున్నారనమాట. ఇంకా అన్నీ ఒకేసారి చేసుకుంటే కష్టం కదా, అందుకని కొన్ని పనులు చేసుకున్నారు. తర్వాత మరుసటి రోజు ఉదయం లేచి ఇల్లు అవన్నీ కడిగేసింది మా మరదలు. అలా పసుపు నీళ్ళు అవన్నీ చిలకరించుకున్నారనమాట. అయితే మా అబ్బాయి ఏమో విజయవాడ నుంచి సడన్గా వచ్చాడనమాట. మా అమ్మకి తెలియదు, మా అమ్మకి చెప్పలేదు. మేము చూసి వెంటనే షాక్ అయిపోయింది. మా పిల్లలకి అది సరదా అనమాట. మా పెద్దోడు కూడా హాస్టల్లో ఉండేటప్పుడు అలాగే మా తోడుకోళ్ళు మా జయ వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేవాడు అనమాట. చెప్పొద్దని అనేవారు, అలా సడన్గా వచ్చేవారు. అయితే మా చెల్లి నేను యాక్చువల్గా ముందు రోజు వెళ్ళిపోదాం అనుకున్నాను. నేనైతే వెళ్ళాను, కానీ చెల్లికి ఫీవర్ అనమాట. వాళ్ళ ఇంట్లో అందరికి కూడా ఫీవర్లు ఉండటం వల్ల తను రావడానికి అవ్వలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎర్లీగా వచ్చేసింది. మేము అప్పటికి ఇంకా స్నానాలు చేసాం, అంతే తను వచ్చిందనమాట. వచ్చాక ఇంకా నాన్నగారిని తలుచుకుని బాధపడతాం కదండి. ఇంకంతే. కానీ నేనైతే నాన్నగారు చనిపోయారని ఎప్పుడు కూడా అనుకోను అనమాట. అక్కడికి వెళ్ళినా నేను నాన్నగారు ఉన్నట్టుగానే నేను ఫీల్ అవుతూ ఉంటాను. కానీ అది తలుచుకున్నప్పుడల్లా ఇంకా ఏడుపు మాత్రం అసలు ఆగదు. ఎందుకంటే నాన్నగారు అంత మరీ బాగోకుండా అయితే లేరు. మంచం మీద ఎక్కువ రోజులు ఉండి ఏమీ తినకుండా ఉండి చనిపోతే పెద్ద బాధ అనిపించదు. అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఫుడ్ కూడా వెళ్తుంది. అలాంటి నాన్నగారు చనిపోవడం అంటే కొంచెం జీర్ణించుకోవడం కష్టమైపోతుంది. 70 ఇయర్స్ అనమాట నాన్నగారికి. 70 ఇయర్స్ అప్పుడు ఇలా జరిగిందండి. పులిలా తిరిగేవారు, పులిలా ఉండేవారు. అతను వెరీ డిసిప్లిన్డ్ అండి. ఉదయాన్నే త్వరగా లేచి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి టైంకి ఫుడ్ తిని అలాంటి మనిషి అనమాట. ఫస్ట్ నుంచి కష్టపడ్డారండి. అంటే పనులు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా పొలం పనులు చేయటం, అలాగే మార్కెట్లో కూడా బెల్లం దిమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏలంపాట వేయడం, అలాగా పెద్ద పెద్ద పనులు అవన్నీ చేసేవారంట. కానీ ఎందుకు నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలన్నీ చొచ్చుబడిపోయి నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయారనమాట. అందువల్ల ఇలాగ అయింది నాన్నగారికి. లేకపోతే నాన్నగారు అసలు హార్ట్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు అవేమి కూడా డ్యామేజ్లు అవన్నీ ఫుల్ సూపర్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఇలాగ అయిందనమాట. అందుకే నాన్నగారు చనిపోయారంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. ఇంక ఉదయం లేచి నాన్నగారు ఫోటోకి అవన్నీ సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు పంతులు గారు కూడా వచ్చారు. యాక్చువల్లీ పంతులు గారు 9:30 అలా వస్తామని చెప్పారట. అందుకని మిగతా వాళ్ళు అలాగే చెప్పడం జరిగింది. కానీ ఇతను 8:30కే వచ్చేసారు. ఇంకా మేము ఉన్నాం అనమాట, మా ఇంట్లో అలాగ ఉన్నాము. ఈలోపు ఒకరు అలా వచ్చారు, బయట వాళ్ళందరూ కూడా. త్వరగా రావడం వల్ల త్వరగా పూజలు కూడా అవన్నీ అయిపోయి బాగా చేస్తారండి. ఈ పంతులు గారు కూడా పూజ బాగా చేస్తారు. ఎప్పుడు కూడా మనం ఇలాగ 11 రోజులు అయిపోయిన తర్వాత, అదే పెద్ద కర్మ అయిపోయాక ఇలా సంవత్సరికం అవన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది. పితృదేవతలకు ఇలాగా అన్నీ చేస్తే మన ఫ్యామిలీకి చాలా మంచిది. వీలైనంత వరకు ఆ డేట్ వచ్చినప్పుడల్లా కూడా మనం బట్టలు అవి వాళ్ళ పేరుని పెట్టి వాళ్ళకి ఇలాగన్నీ చేస్తే చాలా అంటే చాలా మంచిది. మన పిల్లలకి అది మంచిదండి. అలాగే నాన్నగారి ఫోటో కూడా అక్కడ బ్యానర్ అవన్నీ చేయించారు. అది పెడదామని పిల్లలే వాళ్ళు ఏదో చేద్దామని సరదాగా చేశారు, కానీ అది కొంచెం చిరిగిపోయిందనమాట. పెట్టేటప్పుడు అది కుదరలేదు. డెకరేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెట్టేద్దరు, కానీ వీళ్ళు పెడదామని అనుకున్నారు. అదైతే కొంచెం చిరిగిపోయిందనమాట. కిందన కూడా స్టేజ్లా పెట్టారు, అక్కడ ఫోటో అది పెట్టి డెకరేషన్ కట్టుకి అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. ఇలా పంతులు గారు పూజ ఒకవైపు మేళం జరుగుతూ ఉంది. పూజ అయిపోయాక ఆ తర్వాత దేవుడి గదిలో కూడా అప్పుడు పూజ చేయాలి. అంతవరకు కూడా చేయకూడదండి. దేవుడి గదిలో అంటే నాన్నగారు ఫోటో పెట్టే చేస్తారు. తర్వాత వీళ్ళు పూడిమడక సముద్ర స్నానం చేసిన తర్వాత వీళ్ళ మైలంతా పూర్తిగా తీరినట్టు అనమాట. అప్పుడు వీళ్ళు పూజలు చేసుకోవచ్చు. నిన్నటి నుంచే పూజలు కూడా స్టార్ట్ చేసే ఉంటారు. మొన్న సోమవారం పూడిమడకు కూడా వెళ్తామని చెప్పారు, వెళ్ళే ఉంటారనమాట. వెళ్ళి అలా పూజలు స్టార్ట్ చేసుకోవాలండి. ఎవరికి అసలు మరణం తప్పదు. ఎందుకంటే మృత్యు అసలు కనికరం కూడా ఉండదంటారు మృత్యువుకి. ఏ టైంకి భగవంతుడు మన కర్మ అంతా అనుభవించేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి మనం దారి తీసేయాల్సిందే. పుట్టిన వానికి ఎప్పుడు కూడా మరణం తప్పదు. కానీ కొంతమంది వయసు పెద్దయ్యాక చనిపోతారు, కొందరు చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఇప్పుడైతే కరోనా టైంలో ఎంతమంది చనిపోయారండి. అసలు అంతా వింతగా ఉంటుంది అనమాట. మన పుట్టిక మరణం ఇదంతా చాలా చాలా వింతగా అనిపిస్తుంది.
ఆ రోజు ఇలా స్వయంపాకాలు ఇస్తారనమాట. కుటుంబ సభ్యులందరూ కూడా అందులో బియ్యం, కాయగూరలు అవన్నీ వేసి బ్రాహ్మణ్ భోజనం ఉంటుంది చూసారా, అలా అనమాట. అందరూ కూడా అందులో వేయాల్సినవన్నీ కూడా అందులో వేసి ఆ 13 ఆకుల్లో కూడా అవన్నీ వేస్తారండి. మనవలు, అలా ఇంట్లో అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకు, మొత్తం మొత్తం అందరూ కూడా ఇందులో అన్నీ నింపుతారనమాట. అలా 13 ఆకులు ఉంటాయి. తల్లిపత్ర మిగతావన్నీ కూడా మామూలు పత్రలు అందులో అన్నీ కూడా ఇవన్నీ వేస్తారండి. మా మరిది అనమాట, మా చెల్లెలు ఆయన. మా వారు అప్పటికి ఇంకా రాలేదు, కొంచెం లేట్గా వచ్చారు. ఇంకోండి మా మేనకోళ్ళు అనమాట, మా పిన్ని, మా చిన్నన్న ఇలా అందరూ కూడా అక్కడ ఉన్నారు. మా మేనత్త అందరూ కూడా ఆకుల్లో అందరూ వేయాలి. అలా అమ్మను కూడా వేయమన్నారు. అమ్మ ఇంకా ఆ రోజు ఏడుపు ఆపలేకపోయాం అమ్మని. అమ్మ చాలా బాగా చూసుకుందండి నాన్నగారిని. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ సంసార జీవితం కూడా చాలా బాగా ఉండేవారు అనమాట. ఇద్దరు ఇప్పుడు కూడా చాలా అంటే చాలా చక్కగా ఉండేవారు. అలాగే మంచం మీద ఉన్నప్పుడు కూడా నాన్నగారికి సేవలు అవన్నీ కూడా బాగా చేసేది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి, మందులు నాన్నగారి చేతికి ఇచ్చి ఆ మందులు అవి వేయించేది అనమాట. అలాగే అన్నం తినలేనప్పుడు అన్నం తినిపించేది. బ్రష్ కూడా ఒక్కొక్కసారి చెయ్యి పైకి లేచేది కదనమాట. ఒక్కొక్కసారి నరాలు చొచ్చుపడిపోయి నాన్నగారికి ఒక్కొక్కసారి బాగా ఉండేవి. అలానే ఫిజియోథెరపీ అవన్నీ చేస్తే కొంచెం మళ్ళీ బాగుండేది, మళ్ళీ మామూలుగా అయిపోయేవారు అనమాట. అలాంటప్పుడు అమ్మే ఇంకా బ్రష్ చేయించడం, స్నానం పోయటం, టిఫిన్ తినిపించడం, అన్నీ మందులు వేయటం, అన్నీ డబ్బాలు వేసుకుంటే అనమాట. రోజుకి 19 ట్యాబ్లెట్లు వేసుకునేవారు నాన్నగారు. అలా ఎన్నో సేవలు నాన్నగారికి చాలా బాగా సేవలు చేసిందండి. ఇదిగోండి పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారు కదా. అక్కడ నాన్నగారు చనిపోయాక రాజమండ్రి వెళ్ళాం, తర్వాత కాశీ కూడా వెళ్ళాం అనమాట. అవన్నీ నాన్నగారు హస్తికలు అవన్నీ కూడా అక్కడ కలిపేసి వచ్చాము. అలాగే ఈ సంవత్సరం అప్పుడు కూడా ఇలా పిండ ప్రదానాలు అవి కూడా చేస్తాము. అక్కడ అంటే తాతయ్యకి, ముత్తాతలకి వీళ్ళందరికీ చేస్తారనమాట. వాళ్ళే పితృదేవతలు. వాళ్ళకి మనం ఇలాంటివి చేస్తే, వాళ్ళకి శాంతి చేస్తే మన ఫ్యామిలీ చాలా బాగుంటుంది, మన వంశం కూడా బాగుంటుంది, మన పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేయాలండి. బ్రాహ్మిన్స్ అయితే నెలకొకసారి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అందుకే అవి చాలా మంచివి నిజంగా అలా చేస్తే. కానీ మనం చెయ్యము. కానీ ఇలా సంవత్సరానికి ఒకసారి అయిపోయిన తర్వాత ఆ డేట్ వచ్చినప్పుడైనా సరే బట్టలు పెట్టి అవన్నీ చేయాలన్నమాట. అలా 3 సంవత్సరాలు మా అమ్మ ఇలా చేద్దామని అనుకుందనమాట. చేస్తారంటే ఎప్పుడు కూడా అలాగా. నానమ్మకి, తాతగారి, మా తాతయ్యకి కూడా ఇలాగే చేశారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని నేను ఇప్పటికీ కూడా తలుచుకుంటూ ఉంటాను. అసలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అదొక కళ అంటే నిజంగా వాళ్ళు ఉండాలి. కంపల్సరీగా పెద్దవాళ్ళు ఉంటేనే మన ఇల్లు కూడా చాలా బాగుంటుంది. అసలు వాళ్ళు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే అసలు ఆ ఇల్లు చూడడానికి కూడా అసలు బాగుండదు. నాకైతే ఇష్టం ఉండదు. కానీ ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా పుట్టిన వానికి మరణం తప్పదన్నట్టు ఎప్పుడు ఆహ్వానిస్తారు, మన కర్మ ఎప్పుడైపోతుందో అప్పుడు ఇంక మన దేవుని దగ్గరికి కంపల్సరీగా మనం వెళ్ళిపోవాల్సిందే. ఇంక మనం ఎన్నో ఇలా అయితే బాగున్నాం, అలా అయితే బాగున్నాం అని అనుకుంటాం చనిపోయిన తర్వాత. కానీ అవన్నీ మనం మాట్లాడుకోవాల్సినవి తర్వాత మాట్లాడుకుంటాం. కానీ జరిగేది భగవంతుడు చేతిలోనే ఉంటుంది కదా అంతన. అతను ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతూ ఉంటాం. పెళ్ళేంటి, మన పుట్టుకేంటి, మన చావు ఏంటి, మన జీవితం ఏంటి, అంతా కూడా ఇంకా భగవంతుడి నిర్ణయమే. అతను ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాం మనం. అలాగే పిండ ప్రదానాలు కూడా తమ్ముడి చేత అన్నీ చేయించారు. ఆ ధూపం వేయించి అంతా కూడా బాగా చేయడం జరిగింది. అలాగే పంతులు గారికి దానాలు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. గొడుగు, అలాగే స్టూలు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా నేను ఒక మంచి ఇవన్నీ చెప్పుదాం అనుకున్నాను. భగవద్గీతలు ఇవన్నీ ఉంటాయి కదా, కానీ నాకు అవన్నీ అంత బాగా రావు. ఏదో అవన్నీ చూసి చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకెందుకులే బిల్డప్ ఉంటుందని చెప్పేసి నేను అవన్నీ చెప్పట్లేదండి. ఇది కూడా ఇలాంటివి కూడా వ్లాగ్స్ పెట్టవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ నాకైతే గుర్తుగా ఉంటుందని నేను తీసుకుంటూ ఉంటాను. అందరూ అనుకుంటారు ఇలాంటివి కూడా చూపించడం అంత అవసరమా అని అంటారు. కానీ ఒకసారి మీరు కూడా ఆలోచించండి, బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా. ఇవి కూడా ఉండాలి. మన రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇవన్నీ చూసుకునేటప్పుడు బాగుంటుందండి. అసలు ఇవన్నీ కూడా అవసరమా అని అనుకోవచ్చు, కానీ అవసరమే అని నాకు అనిపిస్తుంది. కనుక నేను తీసుకుంటూ ఉంటాను. చాలామంది కమెంట్లు చేస్తారు, కానీ చేస్తే చేసుకోనిలే, నాకు నచ్చింది నేను చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అలాగే నేను ఇవన్నీ కూడా తీసుకొని వీడియోలు అవి పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే యూట్యూబ్లో ఇది ఇలా వీడియో తీసి పెట్టినా కూడా స్వీట్ మెమరీ కింద నాకు అలా ఉండిపోతుంది. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అంతనా.
ఇదిగోండి మా మేనత్త అనమాట. అలాగే మా మేనత్త వాళ్ళ కోడళ్ళు మొత్తం అందరూ కూడా తీసుకుంటున్నారు. మా పెద్దోడు ఒక్కడే లేడు, మన వాళ్ళందరూ ఉన్నారండి. మా చిన్నోడు కూడా ఫస్ట్ నుంచి చెప్పాడు, తాత ఈ సంవత్సరం నేను కంపల్సరీగా వస్తాను, డేట్ ఎప్పుడైనా చెప్పండి, నేను అప్పుడు వస్తాను. ఆడే చాలా ఇంట్రెస్ట్గా వచ్చాడు. విజయవాడే కదా, దగ్గరే కదా అని చెప్పి వాడిని రప్పించడం జరిగిందండి. పెద్దోడు కలకత్తాలో ఉన్నాడు, సో వాడికి ఇంక వీలు కాదనమాట. అందుకు ఇంక వాడిని రప్పించలేదు. ఇలాగ ఆ రోజంతా కూడా బాగా అయిపోయింది. అసలు బంగాళాఖాతంలో అల్పపీడనం అనమాట. క్లైమేట్ ఏదైనా సహకరించదేమో అనుకున్నాం, కానీ బాగానే అంతా జరిగిపోయిందండి. భోజనాలు అవన్నీ ఏ ఆటంకం లేకుండా అంతా బాగా జరిగిపోయింది. ఇవన్నీ కూడా పంతులు గారు పట్టుకెళ్ళిపోతారనమాట. అందుకని ఆ బ్యాగుల్లో వేసేసి ఇచ్చేస్తాము. అతను పంతులు గారు కూడా వేరే వాళ్ళకి, కొంతమంది బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు. పూజ అంతా అయిపోయి పిండ ప్రదానాలు అన్నీ అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇద్దరు దంపతులకి అందరూ అక్షంతలు వేస్తారనమాట. అలాగే దేవుడి గదిలో ఇలా చేశారండి. అన్నం వండి, కలగూర అది వండి, అలాగే పప్పు వండుతారు, బూరెలు వండుతారు, గారెలు వండుతారు అనమాట. వాటితో అలాగ పూజిస్తారనమాట దేవుడి గదిలో కూడా. అలాగే కిందనేమో ఇక్కడ డెకరేషన్ అది చేస్తున్నారు. నాన్నగారి ఫోటో అది పెట్టి అక్కడ డెకరేషన్ అదన్నీ చేశారు. చూడండి మా నాన్నగారు చాలా బాగుంటారండి, నిజంగా బ్యూటిఫుల్ అనమాట. మా శంకరావు చిన్నాన్న, మా నాన్నగారు కూడా చాలా అందంగా ఉంటారు. మా శంకరావు చిన్నాన్న ఎప్పుడు అనేవాడు అనమాట, చిన్నాన్న నువ్వు చాలా అందంగా ఉంటావు అంటే, లేదురా మీ నాన్నే అందగాడు అని చెప్పేసి అంటారు. మా నాన్నమ్మ అందరూ కూడా రాజుల పిల్లడా అని అనుకునేవారట నాన్నగారిని. అంత బాగుంటారు. నాన్నగారి కలరు, నాన్నగారు అందం మాకైతే రాలేదు. మా అమ్మ కూడా చాలా బాగుండేదండి. పెళ్ళైన కొత్తలో కాదు, యుక్త వయసులో ఉంటుంది కదా అమ్మ, అప్పుడు భలే ఉండేది. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవారట. ఎంత బాగుండేవారంటో ఇద్దరును. చాలా అందరూ చెప్తూ ఉంటారనమాట, ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తారు మీ అమ్మ మీ నాన్న చాలా అందంగా ఉండేవాళ్ళు అలా ఇలా అని చెప్తారు. అమ్మ కూడా బాగుండేది, కలర్ తక్కువైనా అమ్మ చాలా బాగుంటుంది. అమ్మ అందం నాన్న అందం మాకు పెద్దగా రాలేదు. తమ్ముడు అయితే బాగుంటాడు, తమ్ముడు చెల్లి బాగుంటుంది. నేను కూడా ఏదో లైట్, అంటే వాళ్ళిద్దరూ బాగుంటారు ఫస్ట్. అలా భోజనాలు కూడా అసలు యాక్చువల్గా ఒక 300 మందికి అనుకున్నారు. తర్వాత అలాగే 170 మందికి వస్తారు. అలా ఏదో సింపుల్గా ఇంటి ముందు ప్లేస్ ఉంటుందండి, అక్కడ అలా డెకరేషన్ అది ఇలాగ క్లాత్ అది అన్నీ వేసి అలా చేస్తారనమాట. భోజనాలు కూడా బాగానే అయిపోయి ఆ రోజు వర్షం అది ఏమీ ఆటంకం లేకుండా నాన్నగారు చక్కగా చేసుకున్నారు. బాగా అయిపోయిందండి అంతా. నాన్నగారు అన్నీ నాన్నగారు చేసినవి మాకేం చేశారు ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నాం అనమాట. ఇదిగోండి మా అలేఖ్యాల మామగారు, మాకు చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఇతను ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు పెద్దరికంగా అది ఏమంటారు, మేమందరం ఒక బ్యాచ్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అప్పుడే వచ్చి అతను కమెంట్ చేస్తున్నారు అనమాట. మా అన్నయ్య సీనన్నయ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు కమెంట్ చేస్తూ ఉంటే చాలా జోయల్గా ఉంటారు అసలు. నేను పెద్ద అతను కదా, ఇలాగేవో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోరు. మేమన్నా కూడా చాలా ఇష్టం అనమాట. మేము అందరూ ఒక గ్రూప్ లాగా ఉండి చాలా ఇదిగా ఉంటాము. రామనాయుడు మాయ, అదే వండర్ కిడ్స్ స్కూల్ ఉన్నది కదా, అధినేత అనమాట ఇతను. మా శ్రీనిమావయ్య, గోపమయ్య వీళ్ళందరూ కూడా వచ్చారండి. మా చెల్లెళ్ళ తోటికోళ్ళు అనమాట వీళ్ళందరూ, వాళ్ళ ఆడపడుచు లక్ష్మి, అందరూ పిలిచిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. అలాగా ప్రసన్న వాళ్ళ మమ్మీ అనమాట. అలా బాగా చక్కగా అయిపోయింది నాన్నగారి ఫంక్షన్ అంతా. రాత్రికి గరిడి సేవ కూడా పెట్టారండి. ఆ గరిడి సేవ వ్లాగ్ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అవతారాలు అనమాట, విష్ణుమూర్తి అవతారాలు పాటలు పాడతారు. కంపల్సరీ మా ఇంట్లో ఏ కార్యక్రమాలు చేస్తారనమాట. అందుకని నేను మరుసటి రోజు ముందు రోజు మా అత్తగారు అందరూ వెళ్ళిపోయారండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.